సామెతల గ్రంథం 24వ అధ్యాయము మరి 3వ వచనాన్ని చదువుకుందాం. జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడును, వివేచన వల్ల అది స్థిరపరచబడును. దేనికుడిలారా, నేటి దినాలలో అనేక కుటుంబాలను, మన సంఘాలలో అనేక కుటుంబాలు ఉంటున్నాయి, దైవజనుల కుటుంబాలు అనేకములు ఉంటున్నాయి. ఈరోజు ప్రపంచ యావత్తులో ఎన్నో కుటుంబాలు ఉంటున్నాయి. ఆ కుటుంబాలన్నీ కూడా మరి ఎలాగా ఉంటున్నాయి అనేసనంటే, మరి అనేక కుటుంబాలు పాడైపోయిన స్థితిలో, చాలా కుటుంబాలు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబ సమస్యలను సెటిల్ చేసుకోవడానికి మరి ప్రయాసపడుతూ ఉంటున్నారు. మరి చాలా కుటుంబాలు, విడిపోయిన కుటుంబాలు, పాడైపోయిన కుటుంబాలు కన్నీటితో మరి బాధపడుతున్న, మరి రోజుల తరబడి కన్నీటితో ప్రార్థిస్తున్న అమ్మలు ఎంతోమంది రహస్యంగా బయటికి రాలేక, భర్త గురించి చెప్పుకోలేక, భార్య గురించి చెప్పుకోలేక మరి దుఃఖపడుతున్న భార్యలు ఉంటున్నారు, భర్తలు ఉంటున్నారు. తల్లిదండ్రులు కూడా వారి కుమారుల గురించి చెప్పుకోలేక, వాళ్ళ కుమార్తెల గురించి చెప్పుకోలేక మరి నలిగిపోతున్న కుటుంబాలు మరి యొక్క ప్రాంతములు ఎన్నో ఉంటున్నాయి. ఆ కుటుంబాల కొరకు మనం అందరం కూడా ఈరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి దేవుడి ఆ మంచి అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క కుటుంబాల గురించి మనం ఏం చేయాలంటే, కొద్దిసేపు వాక్యంలోనికి వెళ్ళిన తర్వాత 2 గంటల నుంచి 3 గంటల వరకు విజ్ఞాపనలు ఉంటాయి. కాబట్టి మనమందరం కూడా వాక్యంలోనికి వెళ్దాం. దీనికి పిల్లల జ్ఞానము వలన ఇల్లు కట్టబడుతుంది. మరి ఏంటిది, ఎలాంటి జ్ఞానము అనేసరంటే, అరే మేమందరం కూడా, మా ఇంటిలో ఉన్న వారందరం కూడా, నా కోడలు బాగా చదువుకున్నది, నా యొక్క కుమారుడు బాగా చదువుకున్నాడు, ఉన్నతమైన ఉద్యోగం చేస్తున్నాడు, ఇతర దేశాల్లో సెటిల్ అయిపోయాడు, ఇంతగా మంచి జ్ఞానము కలిగిన నా కుమారుడు కుమార్తె నాకు యొక్క మరి బిడలు కదా, మరి ఏ జ్ఞానము కావాలా, ఈ జ్ఞానం ఉన్నది కదా అనేసరంటే, దేనికి పిల్లారా, ఆ జ్ఞానము గురించి మరి పరిశుద్ధమైన బైబిల్ చెప్పటం లేదు. ఈ లోకపు జ్ఞానము కాదు. కానీ యాకోబు రాసిన పత్రికల 3వ అధ్యాయం 15వ వచనములో ఏమని వ్రాయబడిందంటే, పై నుండి వచ్చే జ్ఞానము మొదట పవిత్రమైనది. అంటే ఏ జ్ఞానము కావాలని యాకోబు భక్తుడు అంటున్నాడు అనేసరంటే, ఈ లోకపు జ్ఞానము భూ సంబంధమైన జ్ఞానం కదండి. ఈ లోకపు జ్ఞానం ఎలాంటిది అనేసరంటే 15వ వచనములో అంటది, ఇది పై నుండి వచ్చినది కాక భూ సంబంధమైనదియో, ప్రకృతి సంబంధమైనదియో, దయ్యముల జ్ఞానము వంటిదై ఉండును. హల్లెలూయా. ఎందుకు కుటుంబాలలో సమాధానం ఉండటం లేదు? ఎందుకు కుటుంబాలు పాడైపోతున్నాయి? ఎందుకు కుటుంబాలలో భార్య ఏడుస్తున్నా కూడా ఇంకా బాధ పెట్టే భర్తలు ఎంతోమంది ఉన్నారు. భర్తలు బాధపడి కన్నీరు గారుస్తున్నా కూడా కొంచెమైనా కనికరం లేకుండా హృదయాలను కఠినం చేసుకునే భార్యలు ఎంతోమంది ఉంటున్నారు. ఇలాంటి ఏ జ్ఞానం ఈ యొక్క అంటే, ఇది భూ సంబంధమైన జ్ఞానం కదా. ఈ జ్ఞానం ఏంటిదంటే భూ సంబంధమైనది, ఇది ప్రకృతి సంబంధమైనది. ఇంకొక మాట ఏంటిదంటే దయ్యాల జ్ఞానం. దయ్యాల జ్ఞానం ఎక్కడ ఉంటే అక్కడ ఇంట్లో సమాధానం ఉండదు, ఆ ఇంట్లో సంతోషం ఉండదు, ఆ ఇంట్లో ఆనందము ఉండదు. కాబట్టి ఇలాంటి జ్ఞానము ఉంటే నీవు నీ కుటుంబాన్ని చక్కపరుచుకోలేవు, నీ భర్తను మార్చుకోలేవు, నీ పిల్లలను మార్చుకోలేవు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఈరోజు వచ్చిన తల్లులందరూ కూడా ఈరోజు ఏమని ప్రార్థన చేయాలంటే, ప్రభువా పై నుండి వచ్చే జ్ఞానము నాకు దయచేయము. హల్లెలూయా. ఏం చేయాలా? పై నుండి వచ్చే జ్ఞానం కదా. ఒక రోజట ఒక కాకి ఒక మాంసము ముక్క తీసుకొని ఒక చెట్టు మీద కూర్చొని తింటా ఉందట. తింటా ఉంటే నక్క వచ్చి చెట్టు కింద నిలబడ్డదట. ఆ చెట్టు కింద నిలబడి ఆ కాకితో మాట్లాడుతుందట. కాకి కాకి, నువ్వు ఎంత బాగున్నావు, ఎంత అందంగా ఉన్నావు తెలుసా, నువ్వు పాట పాడితే చాలా సూపర్గా ఉంటుంది అనేసని కొంచెం పొగుడుతూ ఉందట. ఏది కింద ఉంటున్న నక్క పొగుడుతూ ఉంటే ఈ కాకి అందం దానికి తెలవదా? కాకి ఎంత
అవునా కదా? అది నల్లగా ఉంటుంది కాబట్టి దాని అందం తెలదా. ఎప్పుడైతే ఈ యొక్క పొగడతలు కదా, ఈ పొగడతలు విన్నా ఆ యొక్క కాకి గట్టిగా స్వరమెత్తి కావనుకుంటా బయటికి వెళ్ళిపోయిందట. కావనగానే ఆ నోట్లో ఉన్న కాస్త మాంసపు ముక్క కింద పడ్డదట. అది ఎత్తుకొని వెళ్ళిపోయిందట. హల్లెలూయా. ఈరోజు మనము ఎందుకు కుటుంబాలు పాడైపోతున్నాయంటే, ఎవరైనా అమ్మా నువ్వు ఎంత అందంగా ఉన్నావని చిన్న మెసేజ్ పెట్టిరనుకో మన పని అవుట్. ఎందుకు కుటుంబాలు పాడైపోతున్నాయి అంటే, చిన్న మెసేజ్, ఒక్క లైన్ మెసేజ్ చాలు. ఏంటిది? అమ్మా నువ్వు ఎంత అందంగా ఉన్నావు, నువ్వు ఎంత చక్కటి చీర కట్టుకున్నావు, నువ్వు ఎంత బాగున్నావు అంటే చాలటయ్యా. మనం ఏం చేస్తాము? వాళ్ళ ఫోన్ కొరకు వెయిట్ చేస్తూ ఉంటాం, వాళ్ళ మెసేజ్ల కొరకు వెయిట్ చేస్తూ ఉంటాం కదా. అలాగా అనేక కుటుంబాలు పాడవటానికి గల కారణం ఏంటి తెలుసునంటే, ఎవ్వరి పొగడతలు కూడా మనకు అవసరం లేదు కదా. మన భర్త మనల్ని బాగున్నావు అంటే చాలు, కానీ అలాగా అనరు మనల్ని. అంటారా? చెప్పండి కదా. ఎవరికైనా అన్నారా ఆయన చాలా బాగున్నదే అన్నారా? అనరు. కాబట్టి బయట వాళ్ళు అనగానే మనల్ని ఏం చేస్తున్నారు అంటే కుటుంబాలు పాడైపోతా ఉన్నాయి కదా. కానీ ఈరోజు మనం చేయవలసినది ఏంటంటే, జ్ఞానము వల్ల ఇల్లు కట్టబడుతుంది కదా. అందుకనే సామెత గ్రంథం 9:10 అంటున్నాడు, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. హల్లెలూయా. అంటే ఇల్లు కట్టబడాలి అనేసరంటే దైవ భయము ఏ తల్లికైతే ఉంటుందో, దేనికి విడలారా ఏంటిదట? ఏం కావాలా? ఇల్లు కట్టబడాలంటే దేవుని యొక్క భయము ఉంటే చాలండి. నీకు ఎంత జ్ఞానం ఉన్నా ఈ లోకము, ఎంత చక్కటి ఉన్నతమైన విద్యలున్నా, చక్కటి ఉద్యోగం ఉంటున్నా, మనం ఎలాంటి వారమైనా కూడా మన కుటుంబాలను మనం అద్భుతంగా కట్టుకోగలుగుతాం. హల్లెలూయా. కాబట్టి మనం గమనించినట్టయితే అలాంటి జ్ఞానాన్ని మనము కోరుకోవాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు అనేకమైన ఉపమానాలు చెబుతూ కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు పోలిండును. హల్లెలూయా. యేసయ్య ఈ లోకంలో ఉంటున్నప్పుడు ఒక ఇల్లు కట్టుకోవాలి అనేసినంటే ఆయన అంటున్నాడు, ఈ నా మాటలు విని. ఏ మాటలట కదా? సీరియల్లో ఉన్న మాటలు కాదు, సినిమాల్లో ఉన్న మాటలు కాదు. ఈ రోజుల అనేక కుటుంబాలు పతనం అవ్వటానికి కదండి, అనేక మంది కుటుంబాలు పాడవటానికి ఏంటి కారణం అంటే, దూరదర్శనం వచ్చిన కాంచి దైవ దర్శనం లేదు. ఎందుకు దైవ దర్శనం మనుషులు అంటే, అప్పుడు టీవీలు లేవు కాబట్టి ఎక్కువగా ప్రార్థన, ఎక్కువ వాక్యం ఉన్నది. ఈరోజు రిమోట్ చేతిలో పెట్టుకొని మార్నింగ్ 6 o'clock నుంచి నైట్ 12 o'clock వరకు కూడా దాన్ని వాచ్ చేసుకుంటూ ఉంటాం. పనికి మాలిన అన్ని కూడా చూసి అది మనసులో పెట్టుకొని దాని ప్రకారమే నడవటానికి ఆలోచిస్తూ ఉంటాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటున్నాడు అంటే, ఈ నా మాటలు. ఏ మాటలు? నీ యొక్క కుటుంబాన్ని కట్టుకోవాలంటే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ముందు పెట్టుకొని నువ్వు చదువుతూ ఉంటున్నప్పుడు ఆ మాటలు కదండి. దేవుని యొక్క వాక్యం అంటే జుంటి తేనె తారుల కన్నా మధురమైనది. నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది, నా బాధలలో అది నెమ్మదినిస్తుంది అనేసని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నది. దరిద్రులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏం చేయాలంటే ఆయన మాటలు చదవాలి. ఆయన మాటలు మనం ఏం చేయాలా? మ్యాక్సిమం మనం ఆ మాటలు వినడానికి ఇష్టపడ్డాలి. ఒకరోజు
మరి లెంట్ డే స్టార్ట్ అయిపోయిన తర్వాత మా బైబిల్ కాలేజ్ వాళ్ళకు చెప్పాను, నా చేతిలో బైబిల్ ఉన్నది, ఇలాంటి బైబిల్ మీకు కావాలి అనేసారంటే మీరు ఈ యొక్క 40 రోజులు కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మీరు పాత నిబంధన క్రొత్త నిబంధన చదవాలి. చదివి యథార్థంగా నాకు వస్తే నేను ఖచ్చితంగా కొనిస్తాను అన్నా. రీసెంట్గా 2-3 ఎవరి బిడ్డలు నా దగ్గరికి వచ్చి, తల్లిగారు మేము 3 గంటలకు లేచి చదవటమే టైం దొరికితే చాలు, ఇప్పటికీ పాత నిబంధన కొత్త నిబంధన అయిపోయింది, పాత నిబంధన స్టార్ట్ చేసి ఖచ్చితంగా ఎప్పటి వరకు 40 రోజులు కంప్లీట్ అయ్యే వరకు ఈ వాక్యాన్ని మేము చదువుతామని చెప్పారు. హల్లెలూయా. ఇప్పుడు నేను నా మనసుని ఏమనుకున్నంటే నేను కూడా బైబిల్లో వాళ్ళ కొరకు రెడీ చేయాలనుకున్నా. హల్లెలూయా. దేవులారా, ఈరోజు ఈ నా మాటలు విని వాడి చొప్పున చేయవాడు బండ మీద, ఏ బండట? క్రీస్తు అనే బండ మీద తన ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతులు పోలియుండును కదా. వానలు వచ్చాయి, వరదలు వచ్చాయి, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టినా కూడా దాని పునాది బండ మీద ఉన్నది కాబట్టి అది పడలేదు. హల్లెలూయా. దేవులారా, అమ్మలారా, మీ ఇంటిని మీ డబ్బుల మీద కట్టుకోమాకండి, మీ జ్ఞానం మీద కట్టుకోమాకండి. మీ ఇంటిని కట్టుకోవాలంటే క్రీస్తుతో సహవాసము కలిగి ఉండాలి ప్రతిరోజు. ఈరోజు తెల్లవారుజామున 2 గంటలకు లేచి మోకరించిన, ప్రభా అనేకులను మీరు తోడుకొనరండి, మీకు చెప్పితే ఎవరు వినరు, మీరే పరిశుద్ధాత్మ తండ్రి మీరు వెళ్ళి అనేకులను మా యొక్క సంఘాల్లో నుంచి ఇక్కడ తోడుకొని వచ్చి అనేకులు వాక్యం వినాలని ఆ యేసయ్య పాదాలు పట్టుకొని బ్రతిమిలాడాను. అమలారా, క్రీస్తు అనే బండ మీద నీవు నీ ఇంటిని కట్టుకోవాలంటే ఆయన మాటలు మనం వినాలి. ఆయన మాటలు వింటే నీ కుటుంబం కట్టబడుతుంది. ఒక దినమున కదా అబ్రహాము భార్య అయిన శారాయి కదా, వారు కనాను దేశానికి వచ్చారు. వచ్చిన కొన్ని దినాల తర్వాత మరి శారాయికి పిల్లలు లేరు. పిల్లలు లేకుంటే భర్త దగ్గరికి వెళ్ళి, అయ్యో నాకు పిల్లలు లేరు కదా, ఇక నా వయసు ఎక్కువైపోయినది కాబట్టి నువ్వేం చెయ్యి? ఆదికాండ 16వ అధ్యాయం 2వ వచనంలోనికి వెళితే, శారాయి ఇదిగో చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా యొక్క దాసితో పొమ్ము. అబ్రాహాము శారాయి మాట వినెను. చూసారా, ఇక్కడ శారాయి గురించి వ్రాయబడి ఉన్నది ఏంటంటే, అయ్యా అబ్రహాముతో అంటున్నది, నాకు పిల్లలు లేరు కాబట్టి ఈ పిల్లలు కలగకుండా యెహోవా చేసి ఉన్నాడు. చూసారా, ఎంత పెద్ద నింద పెట్టిందండి కదా. ఎందుకు అంటే ఆ 15వ అధ్యాయం అంతా కూడా దేవుని యొక్క వాక్యము అబ్రాహాము దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా నేను కేడము కదండి, మరి నీకు ఏమంటున్నాడు, నీకు బహుమానము అత్యధికమునని చెప్పి అనేసని చెప్తే, ఏంటి ప్రభువా నువ్వు ఎంత ఇస్తే ఉంది, నా ఆస్తి అంతటికి ఎలియాజరే వాసు కదా అంటే, అబ్రహాము అన్నాడు, నువ్వు బయటికి రా, ఒకసారి చూడు, ఆకాశం వైపు చూడు, అంత సంతానానికి ఇస్తా, ఇసుక వైపు చూడు, అంత సంతానానికి ఇస్తా అనేసారంటే, అప్పుడు అబ్రహాము అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడేది. హల్లెలూయా. ఆ సంగతి అబ్రహాము శారాయి చెప్పలేదంటారా? ఖచ్చితంగా చెప్తాడు. చెప్పిన ఆమె దేవుని యొక్క వాగ్దానాన్ని ఆమె నమ్మలేదు. దేవుని యొక్క వాగ్దాన్ని నమ్మకుండా దేవుడే నాకు పిల్లలు కలగకుండా చేశాడు కాబట్టి నువ్వు హాగరుతో వెళ్ళి నాకు పిల్లలను కనమని అబ్రాహామును ఏం చేసిందట, గొడవ చేసిందట. చేయగానే అబ్రాహాము ఏం చేశాడట, హాగరుతో వెళ్ళినప్పుడు ఆమె గర్భమైపోయింది. గర్భవతి అయిపోయి ఇప్పుడు శారాయిని నీచంగా చూడటం మొదలుపెట్టింది. చూసారా, ఒక పరిశుద్ధమైన స్థితిలో ఉంటున్న శారాయి ఏం చేస్తుంటే తన యొక్క
వ్యర్థమైన మాటల వల్ల, ఆలోచనల వల్ల తన కుటుంబాన్ని పతనం చేసుకోవటం ప్రారంభించబడ్డది. ఈరోజు దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన కుటుంబాలలో బిడ్డలు 1 సంవత్సరం 10 సంవత్సరాలు దూరమైనా కూడా ఒక తల్లి ఏం చేయాలంటే దేవుని యొక్క పరిశుద్ధమైన వాగ్దానాలను మన హృదయంలో పెట్టుకోవాలి. ఆ వాగ్దానాలను పెట్టుకొని మనం ఏం చేయాలంటే విశ్వాసముతో ప్రార్థన చేయాలి కదా. ఇక్కడ పాండురంగపురం సంఘం ఉన్నది. పాండురంగపురం సంఘంలో ఎలక్షన్ టైంలో 2021 సంవత్సరంలో మేము ఆ సమ్మర్లో ఈ యొక్క ఉపవాస దినాలకు మేము ఆ స్థలానికి ప్రతి శుక్రవారం వెళ్ళాం. 40 దినాల ప్రార్థనకి అక్కడికి వెళ్ళి ఎలక్షన్ రాబోతున్నదని మరి అమ్మగారు చాలా మందికి కబురు వేసినప్పుడు వాళ్ళందరూ వచ్చారు. అందరం కలిసి అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే ఆ 40 రోజుల ప్రార్థనకి ఒక యవ్వని బిడ్డ వచ్చి నా దగ్గరికి వచ్చి, అమ్మ ఒక ప్రార్థన రిక్వెస్ట్ అన్నప్పుడు నేనన్నా, అమ్మ చెప్పురా అనేసానన్నా. అమ్మ నాకు మరి ఎప్పుడు మరి మెన్సెస్ వచ్చే టైంలో ఒక భయంకరమైన మరి తాసుబాబు నా వెనుక కనబడతా ఉంటుంది. అది కనబడ్డప్పుడల్లా కూడా నేను నా ప్రెగ్నెన్సీ అబార్షన్ అవ్వటము జరుగుతూ ఉన్నది. ఇప్పుడు నేనేం చేయాలా అనేసి అన్నప్పుడు, నువ్వు ఫాస్టింగ్ ఉన్నావా అనేసానన్నా. అమ్మ నేను 40 రోజులు ఉన్నాను అనగానే నేనేం చెప్పాను అంటే, మీరు మాండే, థర్స్డే, గుడ్ ఫ్రైడే, శనివారం ఈ 3 రోజులు కూడా మంచి నీళ్ళు మజ్జిగ తప్ప మీరేం తీసుకోకుండా ఉపవాసం ఉండి మీరు ఇంట్లోనైనా మందిరంలో కూర్చొని వాక్యం చదివి ప్రార్థన చేసి మీరు ముగించండి. తప్పకుండా నీ ఎడల దేవుడు కార్యం జరుగుతుంది అనేసి చెప్పాను. దేనికి బిడ్డలారా, ఆ బిడ్డ అలాగనే చేసింది. అలాగే చేసిన తర్వాత ఆ టైంలో మేము బిషప్గా ఎన్నిక చేయబడిన కొన్ని దినాల తర్వాత ఒక రోజు నాకు ఫోన్ చేసి, అమ్మగారండి అనేసానండి. అమ్మ చెప్పురా, ఎవరు అనేసి. పాండురంగపురం. ఆ రోజు మీరు చెప్పారు, నేను 3 రోజులు ఉపవాసం ఉన్నా. అదే నెలలో దేవుడు నా గర్భాన్ని తెరిచాడు. హల్లెలూయా. నా గర్భాన్ని తెరిచాడమ్మా. ఈరోజు నా ఒడిలో ఒక చక్కటి కుమారుడు ఉన్నాడు. హల్లెలూయా. పాండురంగపురానికి పోయిన సంవత్సరం కూడా నేను ఆ స్థలానికి వెళ్ళినప్పుడు కుమారుడమ్మ నాకు కుమార్తెని ఆ ఆల్టర్ దగ్గరికి తీసుకొని వచ్చి నాతో ప్రార్థన చేయించుకుంది. హల్లెలూయా. వెనుకలారా తప్పుడు సలహా ఇచ్చింది. ఈ హాగరు ఏం చేసింది అంటే, బిడ్డలు లేరు కాబట్టి, బిడ్డలు కలగకుండా దేవుడు చేశాడు కాబట్టి హాగరుతో వెళ్ళమన్నప్పుడు హాగరు కుమారుని కన్నది. వాళ్ళందరూ కూడా నీచంగా ఎంచినప్పుడు అబ్రహామును ఒత్తిడి చేసి వాళ్ళ ఇంటిలో నుంచి బయటికి పంపించమని గొడవ చేయటం ప్రారంభించింది. అందుకనే సామెతల గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనంలో, సామెతల గ్రంథము 19వ అధ్యాయం 13వ వచనం, ఒక్క మాట, భార్యతోడి పోరు ఎడతెగగా పడు బిందుల వంటిది అని అంటున్నాడు. జ్ఞానైన సొలొమోను ఏమంటున్నాడంటే, భార్యతోడి పోరాట ఎడతెగగా పడు బిందువులతో సమానం. మనకి ఎప్పుడైనా తుఫాన్ పట్టిందనుకో, ఆ తుఫాన్ పట్టిన సమయంలో ఎలా ఉంటుంది? బయటికి వెళ్ళలేము, లోపలికి రాలేము. ఏ పనికి వెళ్ళినా కూడా అంత చికాకుంటుంది. అంటే ఒక భార్యలు ఎలాగుంటున్నారు అనేసరంటే, వారు చెప్పిన మాట వినకుంటే ఒక ఎలాగట ఎడతెగగా కారే మా వర్షములాగా గయ్యాలిలాగా ఉండిపోతున్నావు. దేవునికి బిడ్డలారా, శారాయి పరిశుద్ధురాలే కానీ దేవునికి బిడ్డలారా తన వ్యర్థమైన మాటల వలన దేవునికి వ్యతిరేకమైన జనాంగం ఈ లోకంలోనికి రావటానికి శారాయి కారణం. ఈరోజు నీవు ఒక భార్యగా నీ భర్తకు ఒక మంచి సలహాలు ఇవ్వాలి, కానీ తప్పుడు మార్గములో నీ కుటుంబాన్ని పతనము చేసుకోవటానికి, నీ కుటుంబం అప్పుల పాలవటానికి, నీ కుటుంబంలో లేమి రావటానికి, నీ భర్త వేరొక విధానంలోనికి వెళ్ళటానికి నీవు భార్యగా నీవు కారణముగా ఉండొద్దు. నీవు ఎలాగుండాలి అంటే దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించే తల్లిగా ఉండాలి.
అందుకనే సామెతల 17:1 మనం గమనించినట్టయితే, సామెతల కింద 17వ అధ్యాయము, రుచి అయిన భోజన పదార్థములున్నను కలహముతో కూడిన ఇంట ఉండుట కంటే నెమ్మది కలిగి వట్టి రొట్టె ముక్క తినుట లేదు కదండి. రుచి అయిన భోజన పదార్థములు కలహముతో కూడిన ఇంట్లో నుండుట కంటే నెమ్మది కలిగి రొట్టె ముక్క తింటే చాలు కదా. ఎన్ని కుటుంబాలలో ఎంతమంది భార్యలు ఇలాంటి మనస్సు కలిగి కదా, భర్తతోని గొడవ, అత్తమామలతోని గొడవ, ఇంటి ప్రక్క వారితోని గొడవ, ఇంటి ముందుతో గొడవ, కుటుంబాలలో నెమ్మది లేకుండా చేయటము మనము ప్రార్థనాపరులైన దేవుని నమ్మిన నీవు నేను అలాగా ఉండకూడదు. కానీ దేవునికి బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించే వారముగా మనం ఉండాలి. ఎలాగుండాలండి? నీవు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించే తల్లివిగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో దేవునికి బిడ్డలారా, దేవుడు ఏం చేస్తాడు అంటే అబ్రహాముగా మార్చాడు. అందుకనే 17వ అధ్యాయంలోకి వెళ్తే అబ్రహాముగా మార్చాడు, శారాయిని శారాగా మార్చాడు. శారాయి అంటే జగడగొండి అని అర్థం. ఏంటిదండి? శారాయి అంటే జగడగొండి. నిత్యము కొంతమంది తల్లులకి ఎలాగుంటుంది అంటే, నిత్యము ఎక్కడ ఉద్యోగం చేసే వారి దగ్గర, ఉద్యోగం చేసే ఆఫీసులో వారితో గొడవలు, సంఘములో ఉంటే సహవాసములో గొడవలు, ఇంటిలో ఉంటే ఇంటిలో భర్తతో గొడవ, భార్యతో గొడవ, పిల్లలతో గొడవ, అనేకమైన సమస్యలతో అసమాధానంగా ఉంటాం. కానీ దేవునికి బిడ్డలారా, శారాయి అంటే జగడగొండి. అందుకనే దేవుడైన యెహోవా ఏం చేశాడు అంటే, ఆమె తొందరపాటు తనం వల్ల ఇష్మాయేలులు, దేవునికి జనాంగానికి వ్యతిరేకమైన స్వభావం కలిగిన మనుషులు రావటానికి గల కారణం ఏంటంటే, శారాయి తప్పుడు సలహా భర్తకిచ్చి వ్యతిరేకమైన జనాంగాన్ని లోకానికి తీసుకొని వచ్చింది. కానీ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో ఒక పరిశుద్ధమైన తల్లిగా నీవు నేను ఉండి ఏం చేయాలంటే, ప్రార్థనా పూర్వకంగా నువ్వేం చేయాలంటే, కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనించినట్టయితే, కీర్తనల గ్రంథము 65వ కీర్తన, సియోనులో మౌనంగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటయే కదా. కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు, అన్ని విషయాలలో నోరు తెరిచి మాట్లాడిన అవసరంగా లేదు. ఒక తల్లి ఎలాగ ఉండాలంటే, కొన్ని విషయాలలో మనం మౌనంగా ఉండటమే కొన్ని కార్యాలు దేవుడు అద్భుతాలు చేస్తూ ఉంటాడు. కొన్ని ఆశ్చర్యమైన కార్యాలు అయినా జరిగించబోతుంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో మనం ఏం చేస్తున్నాం అంటే, మౌనంగా ఉండాలి. మౌనంగా ఉంటే, సియోనులో మౌనంగా ఉండుట స్తుతి చెల్లించుటయే. అందుకనే దేవుడైన యెహోవా ఈ యొక్క శారాయిని బట్టి వారిద్దరి పేరు మార్చాడు. అబ్రహాము కాదు నీ పేరు ఇప్పటి నుంచి, నీవు అబ్రహాము, అనేక జనాంగాలకు తండ్రివి. శారాయి కాదమ్మా, నీ తొందరపాటు తన వల్ల, నీ మాటల వల్ల వ్యతిరేకమైన జనాంగం వచ్చిందండి. శారా రాజకుమారి, నీ యొక్క గర్భములో నుంచి అనేక మంది రాజులు రాబోతుంటున్నారు కదండి, అనేక మంది లేవీయులు రాబోతున్నారు, అనేక మంది యాజకులు రాబోతున్నారని ఆమె జీవితాన్ని మార్చాడు దేవుడైన యెహోవా. ఈరోజు తల్లిలారా, దేవుని ఎరిగిన నీ నా జీవితాలలో దేవుని తెలవనప్పుడు నీ ఇష్టానుసారంగా నీ నోటిని వాడుకునేవే, కానీ నీవు దేవుని ఎరిగిన తర్వాత నువ్వేం చేయాలా? కీర్తనాకారుడైన దావీదు 39వ కీర్తన 1వ వచనంలో మనకి వెళితే, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములు నేను జాగ్రత్తగా చూసుకుందును, భక్తిహీనులు నా యొద్ద ఉన్నప్పుడు నా నోటికి నేను చిక్కము ఉంచుకొందును. చూసారా, ఒక ప్రార్థించే తల్లి ఎలాగుండాలి అంటే, సేవకులతో ఎలా మాట్లాడాలా, భర్తతో ఎలా మాట్లాడాలా, పిల్లలతో ఎలా మాట్లాడాలా, అది కనుక నువ్వు తెలుసుకుంటే దేవుని యొక్క బిడ్డలారా, దావీదు అంటున్నాడు కదండి, నా నాలుకతో ఎక్కడ పాపం జరుగుతున్నది కదండి,
అందుకని యాకోబు రాసిన పత్రికలో అంటాడు, ఒక్క నాలుగంట పాప ప్రపంచం అంటది. అదే నాలుకతో దేవుని యొక్క ప్రజలను దీవిస్తాము, అదే నాలుకతో దేవుని యొక్క ప్రజలను శపిస్తూ ఉంటాం. ఒక్క నీటి నుండి ఒక్క చెర నుండి చేతి నీరు మంచినీరు వస్తాయా? కాబట్టి అలా రాకూడదు. ఎలాగుండాలి అంటే దేవుని యొక్క పిల్లలుగా ప్రార్థిస్తుంటున్నా నేను ఎలాగుండాలని అంటే భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు ఏం చేయాలండి? నా నోటికి నేను చిక్కము ఉంచుకోవాలి. అన్ని విషయంలో ప్రార్థించే మనము మాట్లాడడానికి వీలు లేదు. ఎందుకు అంటే మన నోటి ద్వారా పాపం జరగబోతూ ఉంటున్నది. ఆ పాపం వల్ల దేవుని యొక్క కోపానికి మనము ఉగ్రతకు మనము లోనవుతాము. కాబట్టి దేవుని బిడ్డలారా దేవుని యొక్క సన్నిధిలో మనం ఏం చేయాలంటే మౌనంగా ఉండాలి. వ్యర్థమైన మాట వల్ల దేవుని యొక్క ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వస్తుందని ఎఫెసీయులకు రాసిన పత్రికలో అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. అవును, ఈ వ్యర్థమైన మాటల వల్ల దేవుని యొక్క కోపానికి మనము గురి కాబోతున్నాం. కాబట్టి ఇల్లు కట్టబడాలి అంటే ఒక తల్లి ఎలా ఉండాలంటే మౌనంగా ఉండాలి. మౌనంగా ఉండినట్టయితే సియోనులో నీవు దేవునికి స్తుతి చెల్లించుటయ్యా అంటున్నాడు. మనం ఎస్తేరు గ్రంథం మొదటి అధ్యాయము 12వ వచనం. రాణి అయిన వస్తీ చాలు. దేనికి పిల్లలారా, ఇక్కడ రాజైన అహష్వేరోషు 127 సంవత్సరాలలో తన అధికారులందరితో కలిసి చక్కటి విందులు చేస్తూ ఉంటున్నప్పుడు తనకేమనిపించింది అంటే నా భార్య చాలా అందగత్త కాబట్టి నేను నా భార్యని అందరికీ చూపెట్టుకోవాలనేసని ఆ యొక్క నపుంసకుల చేత వర్తమానాన్ని పంపించాడట కదండి. వర్తమానం పంపించినప్పుడు ఆమె ఏం చేసిందట? రాణి అయిన వస్తీ నపుంసకుల చేత ఇవ్వబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగుల కోపగించెను. దేనికి బిడ్డలారా, ఇక్కడ ఈ యొక్క రాణి ఎలాంటిదంటే తన అందాన్ని చూసి తన యొక్క భర్తను కదండి, తన భర్తకు లోబడకుండా, తన భర్త మాట వినకుండా ఎప్పుడైతే ధిక్కరించిందో దేవుని యొక్క బిడ్డలారా, అక్కడ 127 సంవత్సరాలలో ఉంటున్న అధికారులందరూ అంటున్నారు, ఇప్పుడు రాణి మాట వినలేదు కాబట్టి రాజుగారు రేపు మా భార్యలు కూడా మా మాట వినరు కాబట్టి ఈమె రాణి స్థానంలో ఉండటానికి వీలు లేదు కదండి. వీలు లేదు అనేసని ఈమె కంటే యోగ్యమైన కుమార్తెలను నేను సమకూర్చి నీకు భార్యగా ఎన్నిక చేస్తామని చెప్పి వస్తీని ప్రక్కగా పెట్టింది. ఒక భార్య ఎలాగుండాలి అనేసి అంటే నీ భర్తకు నువ్వు అన్ని విషయంలో ఎలాగుండాలంట కదా. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ ఏమంటున్నది? అటువలే దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. హల్లెలూయా. దేనికి బిడ్డలారా, అపోస్తలుడైన పేతురు భక్తుడు అంటున్నాడు, ఏం చేస్తుందట? ఏమంటున్నాడు? మళ్ళీ ఒకసారి అటువలే దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు. చలండి, ఈ స్థలంలో ఉంటున్న మనం అందరం ఎవరము అంటే దేవుణ్ణి చెప్పాలా, దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలం మనం. కాబట్టి మనం అందరం ఏం చేయాలంటే తమ స్వపురుషులకు లోబడియుట చేత తమ్మును తాము అలంకరించుకోవాలా. ఈ లోకపు చీరల ద్వారా, వెండి ద్వారా, బంగారం ద్వారా అలంకరించుకోవటం కాదు కదండి. అలంకరించుకోవటం కాదు, కానీ పరిశుద్ధమైన అలంకరణ ధరించుకోవాలి. ఈ వస్తీ తన యొక్క భర్త మాటకు లోబడ ఉండటం చేత దేనికి బిడ్డలారా భార్య స్థానములో నుంచి బయటికి వెళ్ళింది. ఈరోజు అనేక కుటుంబాలు పతనం అవటానికి గల కారణం ఏదంటే
నీ నోటిని కరెక్ట్గా నువ్వు కాపాడుకోకపోవటం వల్ల అనేక కుటుంబాలలో సమస్యలు రేకెత్తించబడతా ఉన్నాయి. అందుకనే జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 22వ వచనం, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునకున్న బంగారపు కమ్మి వంటిది. కదండి, ఏముండాలా? వివేకం ఉండాలి. ఒక పని చేస్తున్నామని అంటే ఎలా ఏముండాలా? వివేకం. వివేకం అనేది కూడా కృపావరాలలో ఒక వరం కదండి. వివేకము లేని సుందర స్త్రీ అట పంది ముక్కన ఉన్న బంగారపు కమ్మి వంటిది. అవును, ఆ బంగారపు కమ్మి పంది ముక్కుకుంటే సరిపోద్దా? అది తీసుకుని వెళ్ళి బురదలో పెడుతుంది. కాబట్టి నీవు కుటుంబాన్ని నడిపించేటప్పుడు నువ్వు ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. ఏ పని ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా కేవలము ప్రార్థనాపూర్వకంగా నువ్వు ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటావో దేవునికి బిడ్డలారా, మనం ఏం చేస్తామంటే మన కుటుంబాలను అద్భుతంగా కట్టుకోగలుగుతాం. అందుకనే జ్ఞాని అయిన సొలొమోను ఏమంటున్నాడంటే, సామెతల గ్రంథం 12:4 అంటున్నాడు, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. చదవండి, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చున్నది వారి ఎముకలకు కుళ్ళు. కదండి, ఎలాగుండాలో ఒక భార్య అంచినంటే భార్యను బట్టి భర్త కాలర్ ఎగరేసుకునేవాడిగా ఉండాలి. ఎలా ఉండాలండి? నా భార్య అండి ఎంతమంది మధ్యలోనికి వెళ్ళినా అలాగుంటుంది కదండి. యోగ్యురాలు తన యొక్క పెనిమిటి కట్ట కిరీటం. కిరీటం కింద ఉంటుందా? కాళ్ళ కింద ఉంటుందా? పక్కన ఉంటుందా? ఎక్కడ ఉంటుంది? కిరీటం ఎక్కడ ఉంటుంది అంటే పైన ఉంటుంది. నీవు నీ భర్తకి ఎలా ఉండాలి అంటే, ఇంటి తాళాలు వదిలిపెట్టి నీ భర్త వెళ్ళిపోయింది అనుకో, ఆయన ఎన్ని రోజులకు వచ్చినా కూడా ఆ కిరీటం సెల్ఫ్లో చాలా బాగుంటుంది కదండి. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. నువ్వు ఎలా ఉండాలంటే ఒక మంచి పేరు తెచ్చే భార్యగా నీ సంఘములో ఉండాలి, నీ రక్త సంబంధుల మధ్య ఉండాలి, నీ ఇరుగు పొరుగు వారి మధ్య ఉండాలి, నీ తోబుట్టుల మధ్య ఉండాలి. కానీ సిగ్గు తెచ్చినది వారి వెముకలకు కుళ్ళు అంటున్నది. ఒక భార్యలారా, నీ జీవితం ద్వారా నీ భర్త సిగ్గుపడుతున్నాడేమో, ఈమె నా భార్యగా అని చెప్పుకోవటానికి తల ఎత్తుకోలేని పనులు చేస్తున్నావో ఏమో, తల ఎత్తుకోలేక నీవు జీవిస్తుంటున్నావో ఏమో, నీ భర్తకు నీవు వెముకలకు కుళ్ళులాగా నీవు ఉంటున్నావో ఏమో. ఒక భార్యగా నువ్వు ఎలాగుంటున్నావో మనం ఏం చేయాలంటే అలాగా ఉండకూడదు కదండి. టీబీ పేషెంట్ మనం గమనించినట్టయితే టీబీ ఎందుకు వస్తుంది? వెమ్మల కన్నిటికి కూడా ఊపిరితిత్తులకు నీళ్లు ఆ యొక్క వాటర్ అంతా చేరినప్పుడు వాడు చౌ బతుకుల్లోనికి వెళ్ళిపోతూ ఉంటాడు. నీ కుటుంబాన్ని పతనము కావటానికి గల కారణం ఏంటంటే నీ వల్ల నీ భర్తకు సిగ్గు తెచ్చే భార్యగా నీవు ఉంటున్నావో ఏమో. దేనికి బిడ్డలారా, వస్తీ ప్రక్కకు పోవటానికి గల కారణం ఏంటిది అంటే తన భర్తకు లోబడకపోవటం, తన భర్త మాట వినకపోవటం వల్ల ఆమె ప్రక్కకి వెళ్ళిపోయింది. దేవుడు అంటున్నాడు, నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తానంటున్నాడు కదండి. నన్ను తృణీకరించువాడు తృణీకారమందుదురు. మనము దేవుని గనపరిచే బిడ్డలముగా నీ భర్తకు నువ్వు ఎలా ఉండాలి అంటే ఎక్కడికి వెళ్ళా నీవు ఘనత తెచ్చే భార్యగా, తల్లిగా నీవు ఉండాలి. మా అమ్మండి కదండి, అగస్టిన్ గారు, పరిశుద్ధుడైన అగస్టిన్ గారు అంటాడు, నా తల్లి ప్రవాహములో నుంచి కొట్టుకొని వచ్చి రక్షించబడ్డా. ఒక తల్లిగా ఎలాగుండాలి? నువ్వు నిత్యము నీ యొక్క భర్త కొరకు, నీ బిడ్డల కొరకు విజ్ఞాపన చేసుకొని సంఘములో, సమాజంలో నువ్వేం చేయాలంటే ఒక కిరీటం, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటములాగా ఉండాలి. దేవుని బిడ్డలారా, సిగ్గు తెచ్చినది వారి వెముకలకు కుళ్ళుగా ఉంటది. ఈరోజు మనము భార్యలముగా జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడాలి అంటే గయ్యాలి భార్యలాగా ఉంటున్నావా? ఎలాగుంటున్నావు నీవు? సిగ్గు తెచ్చే భార్యలాగా నీవు ఉంటున్నావా? ఎలాగుంటున్నావో షారాలాగా. షారా ఎలాగున్నది? షారా అంటే రాజకుమారి. రాజకుమారి
చేయాలంటే మన జీవితాలను ఆత్మీయ స్థితిలో సరి చేసుకొని ఆయన మార్గములో మన కుటుంబాలను నిలబెట్టుకునే వారముగా ఉండాలి. ఒక మాట మనం చదువుకొని నా టైం అయిపోయింది, తండ్రి గారు అంత టైం అంతా తీసేసుకున్నాడు కాబట్టి కొంచెం టైం ఉన్నది, 15 నిమిషాలు మాత్రమే. ఆ 5 నిమిషాలు నేను ముగిస్తాను. యెహోషువ 2వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్టయితే, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం, నేను వినినప్పుడు నా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందు క్రింద భూమి యందు దేవుడే. చూసారా, ఇక్కడ ఒక వేశ్య తన శరీరాన్ని అమ్ముకొని సొమ్ముగా చేసుకుని వేశ్య ఇంటికి ఎరుకో పట్టణాన్ని వేగుచుండటానికి దేవదూతలు ఆ యొక్క వేగుల వారు ఆ ఇంటికి వెళితే ఆమె ఏం చేసిందంటే ఆ వేగుల వారిని దాచిపెట్టింది, జనపనార కట్ట కింద దాచిపెట్టి ఆ యొక్క వేగుల వారి దగ్గరికి వెళ్ళిపోయింది కదా. రాజు పంపించారు కదా, తన సైన్యాన్ని పంపించి వేశ్య ఇంటికి పంపించినప్పుడు ఆమె అంటున్నది సమయోచితమైన జ్ఞానముతో ఏమంటున్నదంటే, వారు రావటం కరెక్టే, వచ్చారు కాబట్టి ఎలాగో వచ్చారో అలాగే వెళ్ళిపోయారని చెప్పి ఆ యొక్క వేగుల వారి దగ్గరికి వెళ్ళి అంటున్నది ఏమంటున్నదంటే, మీ దేవుని గురించి మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. సరే, ఈమె రహస్య క్రైస్తవురాలు, వేశ్య కానీ ఈమె ఒక రహస్య క్రైస్తవురాలిగా బ్రతుకుతా ఉన్నది. ఎందుకు అనసంటే ఐగుప్తు దేశంలో ఉండే ఇశ్రాయేలులందరూ కూడా ఎర్ర సముద్రాన్ని 2 పాయలైన తర్వాత వారు బయలుదేరి వచ్చేటప్పుడు ఎదురైన ప్రతి ఒక్క శత్రువులను జయించుకుంటూ వారు వస్తూ ఉంటున్నారు. ఆ సంగతి అంతా కూడా ఏమేం చేస్తున్నదంటే ఈ వేగుల వారితో మాట్లాడుతూ ఉన్నది. 9వ వచనంలో, యెహోవా ఈ దేశం మీకు ఇస్తున్నాడనియో, మీ వలన మాకు భయం పుట్టుననియో, మీ భయం వల్ల ఈ దేశ నివాసులకు ధైర్యం చెడునని నేను ఎరుగుదును అంటున్నది. దేనికి బిడ్డలారా, అంటే దేవుడైన యెహోవా ఎంత గొప్పవాడంటే ఆయన అంటున్నాడు, నేను దహించు అగ్ని అంటున్నాడు. మనం ఆరాధించే దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ఆయన దహించు అగ్ని. ఆయన ఎవరు అనసరంటే ఆయన మాట్లాడే దేవుడు. ఆయన ఎవరు అనసరంటే ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడు. కాబట్టి అంత గొప్ప దేవుని గురించి ఒక వేశ్య విని ఆ యొక్క వేగుల వారితో ఆమె చెప్తా ఉంటున్నది. ఆమంటున్నది, మీ భయం వలన మాకు పుట్టును, మీ భయం వల్ల ఈ దేశ నివాసులకు ధైర్యము చెడిపోతుంది. కాబట్టి మీ దేవుని గురించినప్పుడు మా గుండెని కరిగిపోయాయ్యా. కాబట్టి నేను మీకు ఉపకారం చేశాను కదా, మీరు నాకు ప్రత్యుపకారం చేయండి అనేసని ఆ యొక్క వేగుల వారితో నిబంధన చేస్తూ ఉంటున్నది. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, ఒకప్పుడు దేవుని ఎరగనప్పుడు నీవు నీ జీవితాన్ని, నీ శరీరాన్ని అమ్ముకొని నువ్వు బ్రతికివాయేమో, నీ కంటికి నచ్చినట్టుగా జీవించావోయేమో, నీ ఇష్టానుసారంగా జీవించావోయేమో. ఇప్పుడు యేసయ్యను నమ్ముకున్న తర్వాత, యేసయ్య మందిరానికి వచ్చిన తర్వాత, ఆయన నామాన్ని ధరించుకున్న తర్వాత ఒక వేశ్య అంటున్నదంటే, అయ్యా ఖచ్చితంగా ఈ పట్టణాన్ని నీకు ఇవ్వబోతుంటున్నాను. కాబట్టి మీకు నేను మేలు చేశాను కాబట్టి, మీకు ఉపకారం చేశాను కాబట్టి నాకు ప్రత్యుపకారముగా మీరు నాకు ప్రత్యుపకారం చేయండి అని వారితో నిబంధన చేస్తూ ఉంటున్నది. దేనికి బిడ్డలారా, ఈరోజు నీ కుటుంబము నా కుటుంబము కట్టబడాలి అంటే నీ యొక్క దేవుని సన్నిధిలో ఈ 40 దినాల ఉపవాసం ప్రార్థన దినమున నువ్వు ఉపవాసం ఉన్న నీవేం చేయాలంటే, నీ భర్త ఇంకా త్రాగుబోతుగా ఉన్నారా, పాపములో ఉన్నాడా, చెడ్డ పనులు చేస్తుంటున్నారా, ఈ లోకానుసారమైన జీవితము నీ కుమార్తె, నీ కుమారుడు, నీ బిడ్డలు విచ్చలవిడి జీవితం జీవిస్తే ఆ దేవునితో ఈరోజు ఒక నిబంధన చేసుకోవాలి. ఈ ఉపవాస దినాలు ఎందుకు అనుసరంటే, దేవుడైన యెహోవా మోషేతో చెప్పాడు, నీవు నా దగ్గరికి ఎక్కిరా. ఏమన్నాడు? ఏమన్నాడండి? నా దగ్గరికి నీవు ఎక్కి రమ్మన్నాడు. ఎక్కి రమ్మంటే మోషే ఏం చేసిందంటే సినాయి పర్వతం మీదకి ఎక్కాడు. ఎక్కితే అక్కడ ఆయన అంటున్నాడు, నువ్వు 40 రాత్రింబగలి స్థలంలో ఉపవాసం ఉండు. 40 రోజులు రాత్రింబగళ్ళు ఉపవాసం ఉన్నాడు.
తన చేతి వ్రాతతో వ్రాయబడిన 10 ఆజ్ఞల పలకలను రాసి మోసే చేతికిచ్చి ఇశ్రాయేలీలందరూ దీవించబడటానికి ఈ ఆజ్ఞలు తీసుకొని వెళ్ళు. హల్లెలూయా. ఈరోజు ఈ ఉపవాస దినాలు, ఈ 40 రోజులు, ఈ 3 రోజులు, ఈ 1 రోజు ఎందుకు ఉపవాసం ఉండాలంటే దేవునితో నీ నిబంధన, నీ ప్రార్థన, నీ ప్రమాణము, నీ యొక్క అక్కరలు, నీ లేమి, నీ కొరత దేవుని యొక్క సన్నిధిలో చెప్పుకొని ఆయన సన్నిధిలో కన్నీరు గారిస్తే దేనికి బిడ్డలారా, దేవుడు ఒక నిబంధన నీ కుటుంబాలను రక్షించబడటానికి, మన కుటుంబము కట్టుకోవటానికి, మన భర్తను మార్చుకోవటానికి, మన పిల్లలను కాపాడుకోవటానికి ఈరోజు దేవుడు వేశ్య రహాబు అనే వేశ్యతో ఒక నిబంధన చేస్తున్నాడు. ఈరోజు నీతో చెయ్యాలంటే నీవు నేను ఈ 40 రోజులలో ఇంకెంతమంది ఉపవాసం ఉండలేదు, ఎంతమంది ప్రార్థన చేయటం లేదు, ఎంతమంది వాక్యము చదవటం లేదు, ఆ సమయాన్ని మనం ఏం చేయాలంటే సద్వినియోగం చేసుకోవాలి. అందుకనే పేతురు భక్తుడు ఏమంటున్నాడు అంటే, పేతురు రాసిన మొదటి పత్రికలోనికి వెళితే అన్నిటి అంతము, పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనములో అయితే అన్నిటి అంతము సమీపమైనది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండండి. అమ్మలారా, మనం అందరము ఏం చేయాలంటే అన్నిటి అంతము కదండి, అన్నిటి అంతము. అనేక భూకంపాలు వచ్చి మరణిస్తుంటున్నారు, అనేకమైన యుద్ధాలు జరిగి మరణిస్తుంటున్నారు, అనేకమైన రోగాలు వచ్చి మరణిస్తుంటున్నారు, ఈ రోజు కనబడిన వారు రేపు కనబడటం లేదు. అన్నిటి అంతము సమీపించి ఉన్నది. కాబట్టి నీకు నీ బుద్ధికి స్వస్థత రావాలి, నీ యొక్క చూపులకు స్వస్థత రావాలి, నీ నోటికి స్వస్థత రావాలి, నీ హృదయానికి స్వస్థత వచ్చి ఆ యొక్క స్వస్థ బుద్ధి కలిగి ప్రార్థనలు చేయడానికి ఏం చేయాలంటే మెలకువ కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, నువ్వు మెలకువ కలిగి ఉండినట్టయితే, మెలకువ కలిగిన వేశ్య రహాబు అనే వేశ్య ఏం చేసిందంటే ఆయన యొక్క సన్నిధిలో నిబంధన చేసుకున్నట్టున్నది. అయ్యా, ఖచ్చితంగా ఈ పట్టణాన్ని దేవుడు మీ చేతికి ఇవ్వబోతున్నాడు. అయితే ఈ పట్టణాన్ని నాశనం చేయబోయే ముందు మీరు నా యొక్క తండ్రి ఇంటి వారిని రక్షించరా. చూసారా, నువ్వు ప్రార్థించేటప్పుడు నీవు వెండి కావాలా, వాహనాలు కావాలా, ఇండ్లు కావాలా, వస్తువులు కావాలని ఎప్పుడు ప్రార్థన చేయకు. ప్రభువా, నా భర్తను రక్షిస్తే, నా భార్యను రక్షిస్తే, నా పిల్లలను రక్షిస్తే చాలు అనేసరి ఆయనతో అడగాలి. దేవునికి బిడ్డలారా, ఈరోజు అనేక కుటుంబాలు పతనమైపోతుంటున్నాయి. ఈ తల్లి అంటున్నది, నా తండ్రి ఇంటి వారిని రక్షించరా అనేసి అడిగితే ఇప్పుడు ఆ మనుష్యులు వేశ్య రహాబుతో నిబంధన చేస్తున్నారు. ఖచ్చితంగా మేము రక్షిస్తాం. ఈ పట్టణాన్ని నాశనం చేయబోయే ముందు నువ్వేం చేయాలా, నీ ఇంటికి, నీ ఇంటిలో నీ యొక్క తల్లిదండ్రులు, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెలు అందరినీ సమకూర్చుకొని నీ ఇంటి మీద తొగరు దారాన్ని మీరు వేలాడదీయండి. వేలాడదీసినప్పుడు అందరిని నాశనం చేసే ముందు ఆ తొగరి దారాన్ని చూసి ఆ ఒక్క ఇంటిని రక్షిస్తాము. హల్లెలూయా. చూసారా, దేనికి బిడ్డలారా, ఈరోజు భయంకరమైన గుండె జబ్బులతో మరణించవచ్చు, క్యాన్సర్లతో మరణించవచ్చు, ఎన్ని విపత్తులు ఈ దేశంలో, ఈ పట్టణంలో వచ్చినా కూడా నీ ఇంటి మీద ఏముండాలంటే యేసయ్య సిలువ రక్తం ఉండాలి. దేవునికి బిడ్డలారా, యేసయ్య రక్తము మన యొక్క గడప కమ్మల మీద ఉంటే, నీ బిడ్డల మీద ఉంటే, నీ యొక్క కుమారుల మీద, నీ భర్త మీద ఉంటే దేవునికి బిడ్డలారా అద్భుతంగా ఆయన రక్షించబోతున్నాడు. దేనికి బిడ్డలారా, ఎప్పుడైతే ఆ మాట విన్నదో అందరినీ కూడా ఆ ఇంట్లోనికి తీసుకొని వచ్చి తొగరి దారాన్ని వేలాడదీస్తున్నది. అందుకనే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములో యేసు రక్తము ప్రతి పాపము నుంచి పవిత్రులుగా చేయునంటున్నాడు కదండి. యేసయ్య రక్తములో నువ్వు ఎంత వేశ్యగా జీవించావో, ఇంత కాలము నీ కంటికి నచ్చినట్టుగా ఉండవచ్చు, నీ శరీరానికి నచ్చినట్టుగా ఉంచవచ్చు. అయితే అన్నిటి అంతము సమీపించినది కాబట్టి నువ్వేం చేయాలంటే స్వస్థ బుద్ధితో రహాబు అనే వేశ్యలాగా నువ్వేం చేయాలంటే నీవు దేవుని సన్నిధిలో మోకరించయ్యా,
నా యొక్క తల్లిదండ్రులకు, నా తోబుట్టులకు, నా భర్తకు, నా పిల్లలకు రక్షణ లేదు ప్రభువా, నీ రక్త ప్రోక్షణ నాకు కావాలి, మీ రక్త ప్రోక్షణ నాకు కావాలనేసని యేసయ్య దగ్గర కనుక రాహాబు అనే వేశ్య అడిగినట్టుగా అడిగితే, దేనికి బిడ్డలారా, యెరికో పట్టణాన్ని నాశనం చేసిన ఆ యొక్క వేగుల వారు ఏం చేసిందట, ఇచ్చిన నిబంధన ప్రకారం, చేసిన నిబంధన ప్రకారము రాహాబు యొక్క వేశ్య ఇంటిని అద్భుతంగా రక్షించారు. హల్లెలూయా. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఏమంటున్నాడు అంటే, మనము మత్తయి సువార్తలోని కనుక వెళితే లూకా సువార్త 23వ అధ్యాయం 28వ వచనంలో యేసు ప్రభు ఆయన గొల్గొతా కొండ మీదకి యెరూషలేము యొక్క వీధుల గుండా యేసు ప్రభు సిలువను మోసుకుంటూ వెళుతూ యెరూషలేము యొక్క కుమార్తెల వైపు చూసి అంటున్నాడు, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకండి, మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తము ఏడవండి అంటున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఎందుకు వచ్చాడమ్మా? ఎందుకు వచ్చాడంటే ఆయన సిలువ మోయటానికే వచ్చాడు. ఆయన గొల్గొతా కొండ మీద ఉండి ఆయన చివరి రక్తం పట్టు వరకు కార్చి తిరిగి లేవటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. వచ్చిన ఆయన దగ్గర ఆయన ఏమంటున్నాడంటే, యెరూషలేము కుమార్తెలారా, అయ్యా యేసు ప్రభు చనిపోయిందండి, గుడ్ ఫ్రైడే రోజంతా ఏడ్చుకుంటా కూర్చోబాకండి. ఎందుకు ఎడవాలా? ఈ 40 రోజులలో కొన్ని రోజులు ఉపవాసం ఉండి మారని భర్త కొరకు ఉపవాసం ఉంది, విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తున్న బిడ్డల కొరకు ఉపవాసం ఉండి మనం ఏం చేయాలంటే, ఏం చేయాలంట, నా కొరకు కాదు, మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తము ఏడవండి అంటున్నాడు. దానికి బిడ్డలారా, మన కొరకు, మన బిడ్డల కొరకు మనం ఏం చేయాలంటే ఉపవాసం ఉండి మనము ఏడ్చి ప్రార్థించినట్టయితే రాహాబు అనే వేశ్య కుటుంబాన్ని అద్భుతంగా దేవుడు రక్షించినట్టుగా ఈరోజు మన కుటుంబాలను రక్షించడానికి, కాపాడటానికి రాబోతున్న యేసయ్య దగ్గర మనం ఏం చేయాలంట, జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడిను. ఏంటిది అజ్ఞానం అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట జ్ఞానానికి మూలం. కాబట్టి ఆయన సన్నిధిలో జ్ఞానవంతురాలుగా మనం ఏం చేయాలంటే, దేవుని సన్నిధిలో రాహాబు అనే వేశ్యలాగా మనం ఏం చేయాలంటే, మన నోటిని, మన కళ్ళను, మన శరీర ప్రాణాత్మలను పవిత్రంగా ఉంచుకొని ఆయన సన్నిధిలో మనము రక్షణ అనే ఓడలోనికి వెళ్ళిపోవాలి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనం ఆ ఒక్క వచనం చదువుకొని ముగించుకుందాం. అబ్రహాము కుమారుడగు దావీదు వంశావళి, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి కదండి. ఏ వంశావళిట? యేసుక్రీస్తు వంశావళిలోనికి రాహాబు అనే వేశ్య చేర్చబడ్డది. హల్లెలూయా. యేసయ్య వంశావళిలోనికి మన పేర్లన్నీ కూడా రావాలి. మన పేర్లన్నీ రావాలి అంటే ఎక్కడ అపవిత్రత ఉంటే అక్కడే ఉండదండి. యేసయ్య వంశాల్లో ఉండుంటే ఆయన రక్తములో నీవు నేను కడగబడాలి. పరిశుద్ధులకు మాత్రమే అవకాశం. కాబట్టి ఈరోజు మన ఇల్లు కట్టబడాలి అంటే అని అంటున్నాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇంటిని కట్టుకుంటాడు. అది క్రీస్తు అనే బండ. ఆ బండ మీద మన గృహాలు కట్టబడాలి అంటే మనమందరము కూడా యేసయ్య రక్తములో కడుక్కోవటానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. కాబట్టి 2025వ సంవత్సరములో ఇంకా నీవు రక్షించబడ్డావా? నీ భర్త రక్షించబడ్డాడా? నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు, నీ యొక్క తోబుట్టులు రక్షణ లేకుంటే ఒక్క నిమిషం తలలు వంచుకొని, అయ్యా మా కుటుంబాలు కట్టబడాలి. ఇంకా త్రాగుబోతులైన భర్తలతో, పాపములో ఉన్న పిల్లలతో భయంకరమైన స్థితిలో నా కుటుంబం అడగారిపోతుంటుండగా, నాయనా నా కుటుంబాన్ని ఒక్కసారి కట్టుకోవటానికి ఈ స్థలానికి మీరు నడిపించిన నా తండ్రి నీకు వందనాలని ఆ దేవుని దగ్గర ఒక్కసారి నీ హృదయాన్ని విప్పి, మనస్సుని విప్పి ఒక 2 నిమిషాల ప్రార్థనలు చేసినట్టయితే ఆ రక్షణ కార్యాన్ని దేవుడు మన జీవితాల్లో, మన కుటుంబంలో రాహాబు అనే వేశ్యను క్షమించిన దేవుడు. ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది కాబట్టి విస్తార పాపములు క్షమించబడను. అవును దేవులారా, నువ్వు తెలిసి తెలియక ఇంతకాలం నీ ఇష్టానుసారంగా జీవించినట్టయితే యేసయ్యను క్షమించి ఆయన రక్తం చేత కడిగి శుద్ధీకరించి
ఆ యొక్క కుటుంబాన్ని రక్షించిన దేవుడు మన కుటుంబాలన్నిటిని కూడా రక్షించడానికి ఆయన పరలోకంలో దిగి వచ్చిన ఆ దేవుని దగ్గర నీ నోరు తెరిచి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులను మహాగ్రడములో మహోన్నతమైన మా పరలోకపు రాజా, మీ ఘనమైన పాదాలకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఎన్ఎస్పీ గ్రూప్ చర్చ్ కౌన్సిల్లో ఉంటున్న అనేక మంది తల్లులు తండ్రులు ఈ స్థలానికి వచ్చారు నాయన. అయాల తల్లి నాడు నాయన షారాయిలాగా తన నోటి మాటల వలన తండ్రి వ్యతిరేకమైన జనాంగాన్ని కట్టడానికి నాయన ఒక బలహీనమైన స్త్రీగా షారాయి నిలబడ్డది. కానీ నాయన ఈరోజు మా నోటిని నా తల్లి నాయన మీ పవిత్రంగా ఉంచుకుంటున్నాయన. ఆ నోటి ద్వారా నాయన రహాబరి వేషన తండ్రి అయాల తల్లి వేగుల వారితో నిబంధన చేసుకొని తన కుటుంబాన్ని ఎంత అద్భుతంగా అయా తన జనాంగాన్ని నాయన తన రక్త సమ తోబుట్టులను ఏ రీతిగా రక్షించుకున్నదో పరిశుద్ధాత్మ తండ్రి ఈ స్థలంలో ఎవరైతే నోరు తెరిచి ప్రార్థించారో నా తండ్రి నాయన రక్షణ లేని ప్రతి కుటుంబాన్ని కూడా రక్షించండి నాయన. ఎన్ని కుటుంబాలు పాడైపోయిన స్థితిలో ఉన్నాయో, విడిపోయిన స్థితిలో ఉన్నాయో, సమాధానం లేక ఉంటున్నాయో, కన్నీళ్లతో ఉంటున్నాయో, రోగులతో ఉంటున్నాయో, అక్కరలో ఉంటున్నాయో, పరిశుద్ధుడా మీరు అద్భుత రీతిగా నాయన ప్రతి కుటుంబాన్ని కట్టి నిలబెట్టి ఆశీర్వదించి నాయన డోందకల్ల అధ్యక్ష మండలంలో ఉంటున్న ఎన్ఎస్పీ గ్రూప్ చర్చ్ కౌన్సిల్లో ఉంటున్న ప్రతి సంఘాన్ని ప్రతి కుటుంబాన్ని దైవజనులందరినీ కూడా మీరు దీవించి ఈ దినపు ఆశీర్వాదములతో మమ్మల్ని అందరినీ సంతృప్తిపరచగలని నజరేయుని నామమున అడిగి వేడుకొచ్చున్నాం పరమ తండ్రి. ఆమేన్.